బాగా కాలుతుంది కాలుతుంది కాలిపోతుంది 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 నాదో అని అంటారు చూడు. ఆ కింద ఆ మీద అని కూడా పాడతారు చూడు. గాని లెక్కనే ఉరుకుతాడు చూడు. అబ్బా బోలే తుమారే అడుగుతున్నా అత్తరు కానీ అబ్బా బోలే అక్కే సిగ్గు శరం మానం మర్యాద మనిషి పుట్టుక కుడితే చలో ఒక అయ్య కుడితే నువ్వు అసలు పాకిస్తాన్ భూభాగమే భారత్ది. గజవాహి హిందేంద్ర మీద నాకు అర్థం కాదు. కడుక్కోనిక ముడ్డు కడుక్కోనికే నీకు నీళ్లు లేవు. అఖ్తర్ నీకు కావాలే ఇత్తరో అత్తరో నీ అవకాశం తెలుసుకొని మాట్లాడు. లక్కీ కొడక నువ్వు అవకాశం తెలుసుకొని మాట్లాడు. పుచ్చలు వలగొడుతున్నారు పుచ్చలు. పాకిస్తాన్ మీకు తెలియకుండానే భగవాహే పాకిస్తాన్ ఎప్పుడో అయిపోయింది. లేగై దిల్ లేగై నడిచింది కదా మీది. బిచ్చాప్ నా కొడుకులు చిల్లర నా కొడుకులు పాకిస్తాన్ వాళ్ళు పైజామని ఆడలు కట్టుకోనిక పైసలు ఉండే. మీ అయ్యని అడుగు చెప్తాడు భారత్ ఏందో ఎట్లుండేనో. వీళ్ళు మనల్ని అవమానిస్తారు, వాళ్ళని మనం పెంచి పోషిస్తాం. జై హింద్, జై భారత్, జై తెలంగాణ. ఫ్రెండ్స్, నేను మీ గిరీష్ దారాముని. వెల్కమ్ టు అవర్ ఛానల్ చిత్రగుప్త. గిడి పేరేదో ఉన్నది, వెనకకు మంట పెట్టి తురుకొస్తాడు చూడు. రప బాగా కాలుతుంది కాలిపోతుంది నాదో అని అంటారు చూడు. ఆ కింద ఆ మీద అని కూడా పాడతారు చూడు. గాని లెక్కనే ఉరుకుతాడు చూడు. ఈయన పేరేమో ఉండే కదరా, అఖ్తర్, షోయబ్ అఖ్తర్. ఈడేమంటాడు తెలుసా, గజ్వాహే హింద్ అవుతుందట. అబ్బా బోలే తుమారే అడుగుతున్నా అఖ్తర్ కానీ అబ్బా బోలే ఆప్కే. అసలు ఈ పాకిస్తాన్ వాళ్ళకు అబ్బు ఎవడో తెలియదు. ఫస్ట్ బోల్ అబ్బు జిందాబాద్ అమేరే గజ్వాహే హింద్ అని మాట్లాడతాడు. అరే ఓ అఖ్తర్గా సిగ్గు శరం మానం మర్యాద మనిషి పుట్టుక కుడితే చలో ఒక అయ్య కుడితే నువ్వు అసలు పాకిస్తాన్ భూభాగమే భారత్ది. గజ్వాహే హిందేంద్ర మీద నాకు అర్థం కాదు. గజ్వాహే హింద్ అంట. ఏడికైనా వస్తుందిరా గజ్వాహే హింద్? మీరున్న భూభాగమే మీది కాదు, అది మేమిచ్చిన బిచ్చం. ఆ చిన్నాడు చిప్ప చేతి పట్టుకొని మా దగ్గర చాతగానోళ్ళు ఉండే కొంతమంది అప్పుడు కాంగ్రెస్ పార్టీ సమర్థులకు ఆ రోజు నాయకత్వం ఇచ్చిన ఉంటే గిట్లు ఉండకపోతుండే. దేశక బటవారా హోతానేత. మా మహాత్మా గాంధీ కూడా పెద్ద పెద్ద మాటలు మాట్లాడిండు ఆ రోజు. బటవారా హోగా తో మేరా శరీర్ కా భీ బటవారా హోగా అని. మళ్ళీ ఎందుకు యాక్సెప్ట్ చేసిండు అప్పట్లో అని అన్నది తెలియదు. సరే, నేను ఇప్పుడు ఆ పాతది ఎత్తి మనం పెద్దగా ఇన్ఫ్లుయెన్స్ చేయలేం కాబట్టి ఈడు చూడు. మొత్తం నదులు సముద్రాలు అన్నీ ఎర్రగా అయితే అట. ఆ రోజు గజవాహే హింద్ అవుతుందట. అరే ఓ ఫాల్తుగా నువ్వు కరెక్ట్గా ఏరితే నీకు కడుక్కోనికే ముడ్డు కడుక్కోనికే నీకు నీళ్లు లేవు. ఇవాళ నువ్వు ఏరిగినావు అనుకో, అఖ్తర్ నీకు కావాలే ఇత్తరో అత్తరో సెంటు కొట్టుకొని బతుకు నువ్వు ముడికాడ. ఇది నీ బతుకు. నువ్వు గజవాహే హిందీ చేస్తావట. అరే ఓ అఖ్తర్గా కింద వెనక మంట పెట్టుకుంటే ఉరుకుతున్నావు చూడు నువ్వు పెద్ద పెద్దగా మాటలు. నీకు ఒక మాట చెప్తాను, ఈ పాకిస్తాన్ వాళ్ళు చెప్పినాయి. ఈయన పేరు ఏమో ఉన్నది అబ్బాయి, అది జావేద్ ఇక్బాల్ ఏమని అన్నాడు తెలుసా? ఈయన ఫార్మర్ జస్టిస్ అనుకుంటాం ఈ పాకిస్తాన్కి. ఈయన ఏమని అన్నాడు తెలుసా, అసలు పాకిస్తాన్ భూభాగమే పాకిస్తాన్ది కాదు కదా అని అన్నాడు. తెలుసా నీకు? ఇక పాకిస్తానీ జర్నలిస్ట్ హసన్ నిసార్ ఏమని అన్నాడు అన్నది ఇక నేనేం చెప్పనక్కర్లేదు. అగర్ 1947లో బటవారా అయినప్పుడు వాళ్ళు ఇక్కడ మనం ఇక్కడ అయిపోయిన ఉంటే ఇండియా ఎప్పుడు అమెరికాని దాటిపోతుండే అని నేను అనలే. పాకిస్తానీ జర్నలిస్ట్ నిసార్ అన్నాడు. నీ అవకాశం తెలుసుకొని మాట్లాడు. లక్కీ కొడక నువ్వు అవకాశం తెలుసుకొని మాట్లాడు. ఇష్టం వచ్చినట్టు ఏదో ఒకటి మాట్లాడాలి. గజ్వాహే అరే తెరకు శరమే అగర్ ఏ బాప్ కా పైదాయిషేనా తూ అఖ్తర్. గజ్వాహే బలోచిస్తాన్ చేయి. ఫస్ట్ పుచ్చలు వలగొడుతున్నారు పుచ్చలు. గజ్వాహే బలోచిస్తాన్ చేయి. అరే నువ్వు గజ్వాహే హింద్ అని అన్నప్పుడు ఫ్రెండ్స్ మీ కమెంట్ రూపంలో చెప్పుండ్రి భగవాహే పాకిస్తాన్ ఎందుకు కావద్దని అంటున్నా. అరే అవులాగా అఖ్తర్గా ఆల్రెడీ భగవాహే పాకిస్తాన్ అయిపోయింది. ఎప్పుడు చెప్పాలా? వీళ్ళకి అర్థమైతలేదు. అదేంద్రా జొమాటో డెలివరీలా, జొమాటో ఇంకా స్విగ్గీ డెలివరీలా యూనిఫామ్ ఏముంటుంది, ఆరెంజ్ కలరే ఉంటుంది, కాషాయమే ఉంటుంది. పాకిస్తాన్ మీకు తెలియకుండానే భగవాహే పాకిస్తాన్ ఎప్పుడో అయిపోయింది. ఇది నువ్వు యాద పెట్టుకో. నాకు బీసీసీఐ మీద మంట ఎందుకు లేస్తుంది అంటే ఫ్రెండ్స్, నాకు బీసీసీఐ మీద మంట ఎందుకు లేస్తుంది అంటే ఇగో ఇటు చూడు. ఇటు పేరేంది మామ? ఇడు ప్లేయర్ పేరు ఏంది? ఇడు రౌఫ్. ఇడు ఎట్లాంటి జెస్చర్లు చేస్తున్నాడు చూడు ఫ్రెండ్స్. ఇగో ఇడు చూడు. నాకు బీసీసీఐ మీద నేను అందుకే మొన్న కిరికిరి నాకు మంట. ఇగో అంటే దాని అర్థమైంది, हमारे अब्बू का ऐसा उठ रहा था लगा नीचे गिर गया अब्बा का, अब क्या उठा मेरे को पता नहीं, फिर अब्बू का नाम याद आ गया उधर. నాకు కూడా వస్తాయి రా మాటలు. అలా అననీకేసి వెనక పడతారేమో. నేను వెనక కూడా వాళ్ళ అబ్బా కా ఉట్రా తానా లగ్గా లేగై దిల్ లేగై నడిచింది కదరా మీది. బిచ్చాప్ నా కొడుకులు చిల్లర నా కొడుకులు పాకిస్తాన్ వాళ్ళు పైజామని ఆడలు కట్టుకోనిక పైసలు ఉండే. గజవాహే హింద్ అంట. ఒకటి జగలర్వేనని అంటాడు. అసలు సిగ్గు శరాలు మా బీసీసీఐకి ఉండాలి. ఫస్ట్ సిగ్గు శరాలు బీసీసీఐకి ఉండాలి. మోదీజీ నాకు ఏదైనా అసంతృప్తి ఉందని అంటే ఒక గిదేగా అటు గజవాహే హింద్ అని మాట్లాడతాడు మొన్నటిదాకా.
అని ముడ్డికి మంట పెడితే ఉరుకుతాడు చూడు, కచ్చ 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 అట్లా ఉరుక్కుంటూ వచ్చాడు. వాడు పెద్ద ఫాస్ట్ బౌలరు. ఈడు పెద్ద ఇషారా ఇచ్చిండు, ఈడు రాఫేల్ కూలో కొట్టిండట మనకి. గదే కదా చెప్తున్నాడు వాడు ఇండైరెక్ట్గా. రాఫेल कैसा रहता मालूम रे तेरे को राउफ? कैसा रहता मालूम? इस्लामाबाद का पाकिस्तान वो पान वाला दुकान नहीं है वो, చీటమాటా కాశ్మీర్ అనేమో అంటారు కదా పాన్లలో, అట్లా కదా ఆడ బాబా చీటా కదా ఆడ. అర్థమైందా? రాఫేల్ అంటే మీ అయ్యని అడుగు చెప్తాడు భారత్ ఏందో ఎట్లుండేనో ఫాల్తుగా అంటారు. ఈ గిసుంటోళ్ళతో క్రికెట్ ఆడిపిస్తున్నాం మనం. ఇలా కరెక్ట్గానే జరిగిన మొన్న అభిషేక్ శర్మ గట్టికిచ్చిన్నాడు కూడా కదా, ఏదో క్లిప్ వచ్చింది నాకు. 6 కొట్టి అఫ్రీది కానీ జూనియర్ అఫ్రీది ఏమోడు అని తిట్టిండు. క్లిప్ ఒకటే చూసినా నేను క్రికెట్ చూస్తలేండి, నేను అస్సలు చూడ వీళ్ళు మనల్ని అవమానిస్తారు, వాళ్ళని మనం పెంచి పోషిస్తాం. మీ అభిప్రాయం ఏందో చెప్పు ఫ్రెండ్స్. భారత్ మాతాకి జై.